బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్ దగ్ధమైంది. 39 మంది ప్రయాణికులతో బస్ హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కాంచికచర్ల మండలం కేసర టోల్ గేట్ వద్ద బస్సు వెనుక ఇంజిన్లో పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే ప్రయాణికులంతా సురక్షితంగా బస్ నుంచి దిగిపోయారు. అనంతరం మంటల్లో బస్ పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదం అయితే లేదు. బస్సు పూర్తిగా లోపల పూర్తిగా దగ్గరైపోయింది. నాగాలాండ్ రిజిస్ట్రేషన్ ప్రైవేట్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్ దగ్ధమైంది. 39 మంది ప్రయాణికులతో బస్ హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిబాబా అందిస్తారు. సాయిబాబా, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ప్రైవేట్ ట్రావెల్ బస్ లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మంటలు చెలరేగాయి. హైదరాబాద్ నుండి విజయవాడ వస్తున్న ఇంటర్సిటీ వరల్డ్ ట్రావెల్స్ బస్సులు మంటలు చెలరేగాయి. సుమారుగా బస్సులో 39 మంది ప్రయాణికులు ప్రత్యేకంగా కిందకి దిగి ప్రాణాలు కాపాడుకున్న ప్రయాణికులు ఫైర్ నేషనల్ హైవే సిబ్బందితో అప్రమత్తమైన ప్రమాదం తప్పిన మంటలో అదుపులో తీసుకున్న ఫైర్ సిబ్బంది. తెల్లవారుజామున 5:30 సమయంలో బస్సు ఇంజిన్లో ఒక స్టాండ్ రావడంతో బస్సు చేసిన డ్రైవర్ వెనుక నుంచి పొగను గమనించిన ప్రయాణికులు అప్రమత్తమై కిందకి దించిన చోట అప్పటికే మంటలు రావడంతో బస్సు నుండి కిందకి దిగిన ప్రయాణికులు కల్చేసర్ల ఎస్ఐ విశ్వశాంత్ మరియు ఫైర్ ఆఫీసర్ శివారెడ్డి ట్రాఫిక్ మరియు మంటలు అదుపు చేసి తీసుకొచ్చారు. ఏ ఒక్కరికి కూడా ప్రాణహాని కలగకుండా సురక్షితంగా ప్రయాణికులను కాపాడిన బస్సు డ్రైవర్. రైట్ సాయిబాబా, థ్యాంక్ యూ. ఫైర్ కాల్ వచ్చింది. ఇక్కడ పేర్కల్పాడు బస్ స్టాప్ దగ్గరలో అగ్ని ప్రమాదం జరుగుతుందని ఫోన్ చేశారు. మేము ఏసీ బస్సు సరే మేము టర్న్అవుట్ చేసి వెంటనే వచ్చాము. ఇక్కడ పరిస్థితి చూస్తే బాగా మంటలు తీవ్రంగా ఉన్నాయి. మేము రాగానే నందిగామ బండికి కూడా టర్న్అవుట్ చేశాము. దాంతోపాటు ఈ టోల్ గేట్ వాళ్ళ వాహనం కూడా వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మా డిఎఫ్ఓ గారు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారికి తెలియజేసాం. ఆయన డైరెక్షన్లో మేము ఫోమ్ టిన్లు ఒక 4 ఉపయోగించి మొత్తం స్పాంజ్ ఘాటాన ఫోమ్ టిన్లు ఉపయోగించి ఫోమ్ వల్ల త్వరగా ఆరిపోయింది. లేకపోతే బస్సు ఇంకా టైర్లు ఇవి కూడా పోయాయి. బస్సు చాలా సేఫ్ అయింది. హైదరాబాద్ టు గుంటూరు వెళ్తుంది బస్సు. నాది విజయవాడ స్టాప్. సో బస్సు కొంచెం సౌండ్ వస్తుందని డ్రైవర్ గారు ఆపారు. 5:30 మార్నింగ్ ఆ టైంకి ఆపారు. మెల్లమెల్లగా వెనకాల బ్యాక్ సైడ్ నుంచి స్మోక్ వచ్చి రావడం స్టార్ట్ అయ్యింది. ఇంకా జనాలు కొంచెం అలర్ట్ అయ్యి మెల్లమెల్లగా ఒకేసారి అంతా దిగిపోయారు. ఎవరికి నష్టం లేదు. కొన్ని ఐటమ్స్ కొన్ని మిస్ అయ్యారు. సుమారుగా 5:40 మాకు ఉదయం 6 గంటల టైంలో మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ కేసర దాటిన తర్వాత టువర్డ్స్ హైదరాబాద్ విజయవాడ, కేసర దాటిన తర్వాత ఇన్వెంటా కంపెనీ దాటిన తర్వాత ఇలా బస్సు ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం, ఇమీడియట్గా మేము స్పాట్కి రావడం జరిగింది. ఇది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. మేము వచ్చేసరికి బస్సు తగలబడుతుంది. ఇమీడియట్గా మేము ఫైర్ సిబ్బంది అంతా కూడా మంటలను అదుపులో తీసుకున్నాం. ట్రాఫిక్ కూడా రెగ్యులేట్ చేసాము. ఇక్కడ ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదండి. బస్సులో ఉన్న ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదు. బస్సులో బ్యాక్ సైడ్ స్మోక్ వస్తుందని చెప్పి డ్రైవర్ పక్కన ఆపాడంట. ఆపి ఇమీడియట్గా ప్యాసింజర్లందరినీ దింపి వాళ్ళ లగేజ్లు కూడా తీసుకున్న తర్వాత ఇంక చూస్తే బస్సు అలా ఫైర్ స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రాణాపాయం లేదు. అంత ట్రాఫిక్ కానీ ఫైర్ కానీ కంట్రోల్. ఓకే, మొత్తం ఎంతమంది సార్ ప్రయాణికులు? మొత్తం 30